హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక వ్యక్తి మరణించిన తర్వాత చేసే కర్మకాండల గురించి మీరు అడుగుతున్నారని నేను భావిస్తున్నాను. హిందూ ధర్మంలో మరణాన్ని జీవితానికి ముగింపుగా కాకుండా ఒక దశ నుండి మరొక దశకు ఆత్మ ప్రయాణంగా భావిస్తారు. ఈ సంస్కారాల ముఖ్య ఉద్దేశం మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూర్చడం, వారికి మోక్షం లభించడానికి సహాయం చేయడం. ముఖ్య కర్మకాండలు మరియు పద్ధతులు: అంత్యేష్టి చివరి సంస్కారం. మరణించిన వ్యక్తి శరీరాన్ని గౌరవంగా పవిత్రంగా దహనం చేయడం. సాధారణంగా మరణించిన వ్యక్తి యొక్క పెద్ద కొడుకు ఈ క్రియను చేస్తారు. ఈ సమయంలో వేద మంత్రాలను పాటిస్తారు. దశదిన కర్మలు: మరణం సంభవించిన రోజు నుండి 10 రోజుల పాటు కొన్ని ప్రత్యేక కర్మలు చేస్తారు. ఈ దశలో మరణించిన వారి ఆత్మకు తర్పణాలు, నీరు మరియు నువ్వులతో చేసే క్రియ వదులుతారు. 10వ రోజున ఆత్మపిండం రూపంలో శరీరాన్ని విడిచిపెడుతుందని నమ్మకం. షోడశ దిన కర్మ: 16వ రోజున చేసే ఈ కర్మను షోడశ దిన కర్మ లేదా వారికం అని అంటారు. ఈ రోజున మరణించిన వారి ఆత్మ పూర్తిగా పైలోకాలకు చేరుకుంటుందని నమ్మకం. ఈ కర్మతో దశదిన కర్మలు పూర్తవుతాయి. మాసికం: నెలవారీ కర్మ. మరణించిన నెల రోజులకు ఒకసారి 1 సంవత్సరం పాటు ఈ కర్మలు చేస్తారు. ఈ కర్మను సాధారణంగా పౌర్ణమి లేదా అమావాస్య రోజున నిర్వహిస్తారు. సంవత్సరికం వార్షిక కర్మ. మరణించిన 1 సంవత్సరం తర్వాత ఈ కర్మను చేస్తారు. దీనికి సంవత్సరం పిండం అని కూడా అంటారు. ఈ కర్మతో పూర్తి కర్మకాండలు ముగిస్తాయి. ఆ తర్వాత ప్రతి సంవత్సరం వారి తిథి నాడు శ్రాద్ధం లేదా తద్దినం పెడతారు. ఈ కర్మలన్నీ మరణించిన వారి ఆత్మశాంతికై, వారి పునర్జన్మకు శుభం చేకూర్చేందుకు చేస్తారు. ఈ పద్ధతులు ప్రాంతాన్ని బట్టి, కుటుంబ సంప్రదాయాలను బట్టి కొద్దిగా మారవచ్చు. హిందూ సాంప్రదాయం ప్రకారం మరణానంతరం చేసే కర్మలలోని ముఖ్యమైన కర్మలు, వాటి ఉద్దేశాల గురించి మీరు అడుగుతున్నారని నేను భావిస్తున్నాను. మరణించిన వ్యక్తి ఆత్మకు శాంతి లభించాలనే ఉద్దేశంతో, అలాగే వారి ఆత్మ ఉన్నత లోకాలకు చేరేందుకు ఈ కర్మలు చేస్తారు. ఈ కర్మలన్నీ మరణించిన వ్యక్తి బంధువులు, ముఖ్యంగా వారి సంతానం చేస్తారు. అంత్యేష్టి: ఇది చివరి సంస్కారం. మరణించిన వ్యక్తి శరీరాన్ని గంగాజలంతో శుభ్రం చేసి, పువ్వులతో అలంకరించి దహన సంస్కారాలు నిర్వహిస్తారు. ఈ కర్మను సాధారణంగా మరణించిన వ్యక్తి యొక్క పెద్ద కుమారుడు చేస్తాడు. ఈ సమయంలో పాటించే మంత్రాలు ఆత్మను శరీర బంధం నుండి విడిపించి దాని తదుపరి ప్రయాణానికి సహాయం చేస్తాయి. దశదిన కర్మలు: మరణం జరిగిన రోజు నుండి 10 రోజుల వరకు ఈ కర్మలు చేస్తారు. దినకర్మలు: దహనం తర్వాత, దహనం పూర్తయిన తర్వాత మిగిలిన అస్థికలు సేకరించి గంగాలో లేదా ఇతర పవిత్ర నదులలో నిమజ్జనం చేస్తారు. ఆ తర్వాత 10 రోజుల పాటు తర్పణాలు, నీరు, నువ్వులతో కూడినవి వదులుతారు. ఈ తర్పణాలు మరణించిన వ్యక్తి ఆత్మకు ఆహారం, శక్తిని అందిస్తాయని నమ్మకం. దశమ కర్మ: 10వ రోజున చేసే కర్మ. ఈ రోజు మరణించిన వారి ఆత్మకు పిండ ప్రదానం చేస్తారు. ఈ కర్మ పూర్తి అవ్వగానే ఆత్మ పూర్తిగా శరీరాన్ని విడిచిపెట్టి పై లోకాలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటుంది. వారికం షోడశం: ఇది 16వ రోజున చేసే కర్మ. ఈ కర్మను వారికం లేదా షోడశ దిన కర్మ అని కూడా అంటారు. ఈ రోజున మరణించిన వ్యక్తి ఆత్మ
పితృదేవతలతో కలిసిపోతుందని నమ్ముతారు. డిస్క్లైమర్: నేను ఏ వ్యక్తిని లేదా ఏదైనా హిందూ సాంప్రదాయాన్ని లక్ష్యంగా చేసుకోవడం లేదు, లేదా దానిని అనుసరించమని కూడా చెప్పడం లేదు. ఈ సమాజంలోని ప్రతి ఒక్కరికి వారి సొంత అభిప్రాయం, సొంత సాంప్రదాయాలు ఉన్నాయి. నేను వారిని విమర్శించడం లేదు. నా అభిప్రాయం మాత్రమే చెప్పాను. మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. మాసికం: మరణించిన తర్వాత నెలవారీగా చేసే కర్మ. ఒక సంవత్సరం పాటు ప్రతి నెల మరణించిన తేదీ రోజున ఈ కర్మ నిర్వహిస్తారు. ఈ కర్మ ద్వారా మరణించిన వారి ఆత్మకు శాంతి కలుగుతుందని నమ్మకం. సంవత్సర పిండం: మరణించిన ఒక సంవత్సరం తర్వాత ఈ కర్మను చేస్తారు. ఇది ఒక పూర్తి స్థాయి కర్మ. దీనిని సంవత్సరికం అని కూడా అంటారు. ఈ కర్మతో అన్ని ముఖ్య కర్మలు పూర్తయినట్టు భావిస్తారు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం మరణించిన తేదీ నుండి తేదీ నాడు శ్రాద్ధం లేదా తద్దినం పెడతారు. ఈ కర్మలన్నీ మరణించిన వారి ఆత్మకు మంచి గతి లభించాలని, వారు స్వర్గానికి లేదా మోక్షానికి చేరాలని చేసే ప్రయత్నాలు. ఈ పద్ధతులు ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి, కులాన్ని బట్టి కొద్దిగా మారవచ్చు. ప్రతి కర్మకు ఒక ప్రత్యేక ఉద్దేశం ఉంది. అవి ఆత్మకు శాంతిని కలిగించి దాని తదుపరి ప్రయాణానికి సహాయపడతాయి. మరణించిన వ్యక్తి శరీరాన్ని దహనం చేసే క్రియ ఇది. దీన్ని మరణించిన వ్యక్తి యొక్క పెద్ద కుమారుడు లేదా దగ్గర పురుష బంధువును నిర్వహిస్తారు. మృతదేహాన్ని శుభ్రం చేసి పువ్వులు, వస్త్రాలతో అలంకరిస్తారు. దహన సంస్కారాల సమయంలో పవిత్ర మంత్రాలు పాటిస్తారు. ఈ కర్మను వీలైనంత త్వరగా, సాధారణంగా సూర్యాస్తమయం లోపు పూర్తి చేస్తారు. శరీరం నశ్వరమని, ఆత్మ మాత్రమే శాశ్వతమని గుర్తు చేస్తుంది. ఆత్మకు శరీర బంధం నుంచి విముక్తి కల్పించి అది పై లోకాలకు ప్రయాణించడానికి మార్గాన్ని సుగమం చేస్తుంది. ఈ 10 రోజులు బంధువులు శోకంలో ఉంటారు. శుభకార్యాలు చేయరు. ప్రతిరోజు తర్పణాలు, నువ్వులు, నీటితో కూడిన పూజ వదులుతారు. 10వ రోజు పిండం ప్రదానం చేస్తారు. ఈ పిండం మరణించిన వ్యక్తి ఆత్మకు శరీరంగా మారుతుందని నమ్మకం. మరణించిన ఆత్మకు ఆహారం, శక్తిని అందించి అది పై లోకాలకు వెళ్ళడానికి సిద్ధం కావడానికి సహాయం చేయడం. కర్మలు పూర్తయిన తర్వాత దీనితో ఇంట్లో దుఃఖభావం తొలగిపోయి సాధారణ జీవితం ప్రారంభమవుతుంది. ఈ వీడియోలో ప్రస్తావించబడిన విషయాలు మరణాంతరానికి సంబంధించినవి. ఈ సాంప్రదాయాలు వివిధ దశలలో సమయపాలన అంశాలను కలిగి ఉంటాయి. కానీ కంటెంట్ కాలక్రమేణా స్థిరంగా ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు. మీరు అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. నేను మళ్ళీ చెప్తున్నాను. డిస్క్లైమర్: నేను ఏ ప్రత్యేక వ్యక్తిని లక్ష్యంగా చేసుకోవడం లేదు. ఈ వీడియోలో నేను హిందూ సాంప్రదాయాన్ని మాత్రమే చెప్పాను. మీరు నన్ను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ కర్మలన్నీ మన సాంప్రదాయంలో ఆత్మకు ఉన్న ప్రాధాన్యతను, మరణాన్ని జీవిత ప్రయాణంలో ఒక భాగమని తెలిపేందుకు ఏర్పడ్డాయి.